నీ వయసుకు నువ్వే ఇంత ఆలోచిస్తే మేము ఆలోచించమా? ఎవరిని క్షమించాలో ఎవరిని క్షమించకూడదో వాళ్ళు చేసిన తప్పులు బట్టి ఆధారపడి ఉంటుంది. కాటేసే పాముకి సుభాషితాలు చెబితే పడగ ముడిచి పుట్టలోకి పోతుందనుకోవడం పొరపాటు. రాముని మేము క్షమించగలిగాం, కానీ ఇతన్ని క్షమించడం కుదరదు. ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇక ఆ విషయం గురించి మాట్లాడుకో. వెళ్ళి నీ పని చూసుకో. ఆఫీస్ టైం అవుతుంది, టిఫిన్ రెడీ చేయి. చూసావా, మా అన్నయ్య మాట ఎత్తగానే అందరికి ఎంత కోపం వచ్చిందో. అంతే, నేనింతే. నేను నా పుట్టింటి వాళ్ళని మర్చిపోవలసిందే. నువ్వన్నట్టు నేను ఒంటరిదాన్నే, ఎవరు లేనిదాన్నే. నన్ను మా అన్నయ్యని కలుపుతారని నువ్వేగా అన్నావు, అందరినీ ఒప్పిస్తానన్నావు. నీ ముందే చెప్పానుగా ప్రియా అలా జరగదని. అదే జరిగింది. బాధపడకుదినా, ఈరోజే కదా మొదటిసారి ఇంట్లో మీ అన్నయ్య గురించి నేను మాట్లాడింది. అయినా వాదించాను కదా. పోను పోను వాళ్ళకు అర్థమయ్యేటట్టు నేను చేస్తాను. ఖచ్చితంగా మీ అన్నయ్యని వాళ్ళు క్షమిస్తారు. క్షమించేలా నేను చేస్తాను, సరేనా? రేపు జైలు దగ్గరికెళ్ళి మనిద్దరం మీ అన్నయ్యని కలుస్తున్నాం, సరేనా? ఊరుకో. అమ్మో ప్రియా, వాడి పేరెత్తుతేనే గయ్యం లేస్తున్నారు. ఇంక జైలుకెళ్ళి చూసొచ్చా అని తెలిస్తే చంపేస్తారేమో. అనవసరంగా భయపడుతున్నావు వదినా. రేపు ఎవరికీ తెలియకుండా నువ్వు నేను జైలుకెళ్ళి మీ అన్నయ్యని కలుస్తున్నాం, అంతే. ప్రేమ ఆప్యాయతలు చూపించేవాళ్లు మీ అన్నయ్యకి మనమున్నామని తెలియాలి. ఊరికే మీ అన్నయ్య గురించి ఆలోచించి బాధపడుకు, హ్యాపీగా ఉండు, ఓకేనా? వెల్డన్ వాసు, వెల్డన్. యు హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్. ఇన్ని సంవత్సరాలుగా రాని 1,00,000 రూపాయలు ఒకే ఒక రోజులో వసూలు చేసుకొచ్చావు. ఇది పెద్ద అచీవ్మెంట్. నా సర్వీస్ మొత్తంలో ఇలా పనిచేసే వాళ్ళని నేను చూడనే లేదు. యు ఆర్ ఏ గ్రేట్. థ్యాంక్ యూ సార్. ఏమయ్యా, నువ్వు ఎన్నిసార్లు వెళ్ళొచ్చావు? ఎప్పుడైనా ఇలా వసూలు చేశావా? పెట్రోల్ ఖర్చులు తప్ప పనేంది లేదు. మనిషి లేడు, ఊరెళ్ళాడు, పెళ్లికెళ్ళాడంటూ రకరకాల కారణాలు చెప్పేవాడివి. అందుకేనయ్యా తెలివైన వాళ్ళని తెలివైన వాళ్లే అంటారు. ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆఫీసులో పనిచేస్తున్నావు కదా, అతనికున్న అనుభవం నీ ముందు ఎంత? నథింగ్. కానీ పని సాధించాడు. నీకే కాదు, ఆఫీసులో అందరికీ చెప్తున్నాను, వాసులా సిన్సియర్గా పనిచేయడం నేర్చుకోండి. వాసు, నువ్వు సాధించిన విజయానికి నిన్ను త్వరలోనే అసిస్టెంట్ మేనేజర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. అవును, ఇన్ని రోజులుగా డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్న పార్టీని ఎలా డీల్ చేశావు? మరేం లేదు సార్, ఆ పార్టీ ఫ్యామిలీ అంతా ఊర్లో ఉంటున్నారు. ఇతను బ్యాచులర్గా రూమ్ తీసుకొని ఇక్కడే ఉంటున్నాడు. నేను పక్క వాళ్ళని విచారిస్తే 3 నెలల నుంచి రూమ్కి రావట్లేదనేసి చెప్పారు. కానీ అక్కడ రూమ్ పరిస్థితి చూస్తే అలా లేదు. ముందంతా నీట్గా క్లీన్గా ఉన్నది. సరే అని ఆలోచించి కామ్గా వెళ్ళిపోయాను. నైట్ కంపెనీ కార్ తీసుకుని వెళ్ళి ఆ వీధిలో చాటుగా దాక్కొని ఆయన కోసం కాపు కాశాను. ఆ పార్టీ సరిగ్గా రాత్రి 12 గంటలకి మెల్లిగా తలుపులు తీస్తున్నాడు. నేను ఇమ్మీడియట్గా వెళ్ళి ఆయన పట్టుకున్నాను. వెరీ గుడ్. మరి అంత డబ్బు ఎలా తీసిస్తాడు వాసు? వాడు మామూలుగానే నెక్స్ట్ మంత్ అంటూ దాటేయాలని చూశాడు సార్. కుదరదు, పోలీస్ స్టేషన్కి పదాని మెడ పట్టుకున్నాను. పట్టుకుంటే భయపడిపోయి వాడు ఎవరికో ఫోన్ చేశాడు. 1/2 అవర్లో డబ్బులు తీసుకొని ఇచ్చాడు సార్, అంతే సార్. వాసు లాంటి టాలెంట్ 10% అయినా మీకుంటే చాలని నా ఆశ. అర్థం చేసుకోండి. వాసు, నిన్ను మరోసారి అభినందిస్తున్నాను. వాసు టాలెంట్ మీ అందరికి తెలియాలనే నేను ఈ మీటింగ్ పెట్టాను. ఇక మీరు మీ సీట్లోకి వెళ్ళండి. బాధ్యతగా మీ పనులు చేసుకోండి. వస్తాను సార్. వెళ్ళండి. నువ్వేంటే తలదించుకొని కూర్చున్నావు? వెళ్ళి పని చూసుకోపో. ఇదిగో చూడు, ఆ రామ్ గోపాల వర్మ కంపెనీకి లాస్ట్ డే చెక్ ఇవ్వద్దు, క్యాష్ ఇచ్చి పంపించండి. అమౌంట్ కాస్త ఎక్కువ ఉంది కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి పంపించద్దు. వాసు కాస్త బాధ్యత తెలిసినవాడు, నమ్మకమైనవాడు. వాసుకిచ్చి పంపించండి. అలాగే సార్. ఓకే, వెళ్ళండి.
నిన్నగాక మొన్న వచ్చిన కుర్రకొంక రోజు రోజుకు ఎండికి దగ్గరైపోతున్నాడు. వదిలేస్తే నేను ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వస్తుంది. కంగ్రాట్స్ రా వాసు, అసిస్టెంట్ మేనేజర్ అవుతున్నాట. వన్స్ అగైన్ కంగ్రాట్స్ మామ్. థ్యాంక్ యూ రా. ఆల్ ది బెస్ట్ రా, బాయ్. వాసు కాస్త బాధ్యత తెలిసినవాడు, నమ్మకమైనవాడు. వాసుకిచ్చి పంపించండి. ఓకే. హలో వాసు, ఓసారి నా క్యాబిన్కు రా. ఇప్పుడే వస్తున్నాను సార్. మే ఐ కమిన్ సార్? రా వాసు. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. చిన్న వయసులో చాలా పెద్ద ఘనకార్యం చేశావు. ఏదో మీ ఆశీర్వాదం సార్. వాసు, మన రాంగోపాల్ కంపెనీకి క్యాష్ ఇవ్వాల్సింది ఈరోజే లాస్ట్ డేట్. అమౌంట్ చాలా పెద్దది కాబట్టి ఎండి గారు నమ్మకంగా నీకిచ్చి పంపమన్నారు. ఇదిగో క్యాష్. కరెక్ట్గా ఉందా లేదా చూసుకో. అయ్యో భలేవారు సార్, కరెక్ట్గానే ఉంటుంది. అరే ఏమైంది సార్? వాసు, కొంచెం నీళ్ళు అందుకో. ఒక్క నిమిషం సార్. సార్ తీసుకోండి. థ్యాంక్ యూ వాసు, థ్యాంక్ యూ. సరే సార్, ఇక నేను బయలుదేరుతాను. ఓకే వాసు, ఓకే. అమ్మా అమ్మా, రామ్మా రేవతి, రా కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. ఏమిటి సడన్ గా ఎలా వచ్చావు? నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చాను. ఇవన్నీ ఎందుకు తీసుకురావడం? నువ్వు నా కోసం తీసుకురావాలా ఏమిటి? అవును, నాన్న ఇంట్లో ఉన్నారా బయటికి వెళ్ళారా? ఇంట్లోనే ఉన్నారే. ఏమ్మా రేవతి, ఎలా ఉన్నావు? బాగున్నాను నాన్న. నిన్నందరూ బాగా చూసుకుంటున్నారుగా? ఏ ప్రాబ్లం లేదుగా? ఏ ప్రాబ్లం లేదు నాన్న, బానే చూసుకుంటున్నారు. ఏమ్మా, వాసు జాబుకి వెళ్తున్నాడా? 6,000 జీతం కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు. పైగా మేనేజర్కి తనకి అస్సలు పడ్డం లేదు. ఆయన్ని చాలా అవమానిస్తున్నారు. నేను మొన్నోసారి వాసుని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన వాసుని ఇన్సల్ట్ చేస్తే నేను 4 తిట్లు తిట్టి మరీ బయటికొచ్చాను. కాని వాసు మాత్రం చాలా ఓపిగ్గా అన్ని భరిస్తూ పనిచేస్తున్నాడు. నాన్నా, మీరు మెచ్చుకునే స్థాయికి ఎదగాలని పట్టుదలతో ఉన్నాడు. అతనిప్పుడు పడే కష్టాల కారణం మీరేనండి. అల్లుడు మొదట్లో వెతుకున్న ఉద్యోగాలేవి అతనికి రాకుండా చేశారు. అందుకే ఈరోజు అందరి ముందు తల వంచు బతుకుతున్నాడు. నేనలా చేయడం వల్లే ఛాలెంజ్గా తీసుకుని మంచివాడిగా మారి మంచిగా బతుకుతున్నాడు. అయినా జరిగిపోయిన విషయాలను మళ్ళీ తవ్వడం అవసరమా? అది కాదండి. అమ్మా, ఇప్పుడు ఆ విషయాల గురించి మీరిద్దరు గొడవ పడకండి. అరే, కూతురు వచ్చింది, దానికి కాఫీ ఇద్దామన్న ఆలోచనే లేదు. ఎప్పుడు నా మీద యుద్ధం ప్రకటించడం తప్ప. నాన్నా, అమ్మ నాకు కాఫీ పెట్టివ్వాలా? ఇది నా ఇల్లు, నేనే పెట్టుకుని తాగుతాను. సరే వెళ్ళమ్మా. అమ్మాయి నేను కలిసి టిఫిన్ చేస్తాం చూడు. బాగుంది. హలో హలో ఆంటీ,
నేను నేహను మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? మేం బాగున్నాం. ఎంతకాలం అయింది నువ్వు ఫోన్ చేసి? అమ్మా నాన్న అంతా బాగున్నారా? అందరూ బాగున్నారు. అవునే, నువ్వు హైదరాబాద్ వచ్చి ఇంటికి రాలేదేమిటి? సారీ, షూటింగ్స్ లో బిజీగా ఉన్నాను. విన్నాను. రోజుకి 1,02 లక్షల సంపాదన, మంచి పేరు ఉందట కదా? అవును. అది సరే, అంకుల్ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఉండి పిలుస్తాను. యాండి? ఏంటే? నేహ ఫోన్ అండి, మీతో మాట్లాడుతుందట. అవునా? ఏమ్మా నేహ, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. ఎలా ఉంది నీ మోడలింగ్ లైఫ్? హ్యాపీగా మోడ్రన్ గా ఉంది. వెరీ గుడ్. చూడమ్మా, నీకేమైనా ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తే చెప్పు, ఆ వ్యవహారాలన్నీ నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అంకుల్. ప్రెసెంట్ గా ఏ ప్రాబ్లం లేదు. అవును, రేవతి ఏ నిర్ణయం తీసుకుంది? నిర్ణయమా? రేవతి దేని గురించి నిర్ణయం తీసుకోవాలమ్మా? అంటే మీకు విషయమే తెలీదన్నమాట. రేవతిని మోడలింగ్ కోసం అప్రోచ్ అయ్యారు. అలాగా? అవునంకుల్. నువ్వు చెప్పేది నిజమా? రేవతి నిన్న నన్ను చూడటం కోసం స్టూడియోకి వచ్చింది. అప్పుడు నేను అది కలిసి ఫోటో దిగాం. ఆ ఫోటో చూసి ఒక యాడ్లో ఆర్టిస్ట్ గా ప్రపోజల్ చేశారు. కానీ అది ఇప్పటి వరకు ఏ సమాధానం చెప్పలేదు. వాళ్ళేమో నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. అలాగా? నాకు తెలియదమ్మా. రేవతి ఇప్పుడు ఇక్కడే ఉంది, నాకేం చెప్పలేదే. అలాగా? ఫోన్ ఒకసారి దానికి ఇవ్వండి. ఒక్క నిమిషం. అమ్మా రేవతి. ఏన్నా? నేహా ఫోను లైన్లో ఉంది, నీతో మాట్లాడాలట. అలాగా? ఇదిగో. హాయ్ నేహా. హాయ్. అవును, ఆర్టిస్ట్ గా నేను వాళ్ళు అడిగారు కదా, దాని గురించి నీ సమాధానం ఏంటి? నిన్న వాసు ఇంటికి రాలేదు. విషయం ఇంతవరకు వాసుకు చెప్పలేదు. ఇవాళ రిక్వెస్ట్ చేసి నిర్ణయం తీసుకోవాలి. త్వరగా ఓ మంచి నిర్ణయం తీసుకోవే. ఆ మేనేజర్ నా బుర్ర తింటున్నాడు. సరే, ఉంటాను. బాయ్. బాయ్. ఏమిటే, వాసుతో మాట్లాడాలి, నిర్ణయం తీసుకోవాలి అంటున్నావు? ఏమిటి విషయం? మరేం లేదమ్మా. నేహ హైదరాబాద్ వచ్చినప్పుడు దాని స్టూడియోలో కలిశాను. అప్పుడు అది నేను కలిసి ఫోటో దిగాం. ఆ ఫోటోని ఒక యాడ్ కంపెనీ వాళ్ళు చూసి ఒక జ్యువెలరీ యాడ్లో నన్ను యాక్ట్ చేయమని 25,000 చెక్ ఇచ్చి వెళ్లారు. మా అత్తగారేమో నటన, అది మన కుటుంబంలో లేదు, బావుండదు, వద్దు అంటుంది. నేను వాసుకి చెప్పి నిర్ణయం తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను. ఇందులో అడగడానికి నిర్ణయం తీసుకోవడానికే ఉంది. మీ అత్తగారు చెప్పింది కరెక్టే కదా. మనలో ఈ యాక్టింగ్ అది ఎవరు చేయలేదు, మన ఫ్యామిలీకి సరిపడదు. ఏంటమ్మా నువ్వు అనేది? మా అత్తయ్యకి ఇష్టం లేదని నన్ను నటించొద్దు అంటున్నావా? నాకంటూ సొంత ఆలోచనలు, ఉద్దేశాలు, అభిప్రాయాలు, నిర్ణయాలు ఉండకూడదా? అంటే ఇది అత్తని ఎదిరించి మాట్లాడటానికి రెడీ అయిందన్నమాట. మనం వేలు పెడితే సమస్య పెద్దదవుతుంది. కాంతం, ఇప్పుడు ఫోన్లో ఏమన్నావు? నేహా నటిస్తే బాగుంది, గొప్పగా ఉందని పొగిడావు. ఏ మరలాంటప్పుడు మన అమ్మాయి నటించకూడదా? అలాని కాదండి, అది నార్తులో పెరిగింది. దాని అలవాట్లు, పద్ధతులు వేరు. మనం ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళం, మన పద్ధతులు వేరు. ఇది నటించడం నాకే ఇష్టం లేదండి. చూడమ్మా, అత్తగారింట్లో అణుకుగా చక్కగా కాపురం చేయడం నేర్చుకో. అనవసరపు ఆశలు, కోరికలు మనసులో పెట్టుకోకు. మీ అత్తయ్యకి కూడా ఇష్టం లేదంటున్నావు. అనవసరంగా దీన్ని చర్చకు పెట్టి పంచాయతీ పెట్టుకోకు. నువ్వు డిగ్రీ దాకా చదువుకున్నావు. చక్కగా ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించుకుంటే జీవితం గౌరవంగా గడిచిపోతుంది. ఓసి పిచ్చిదానా? అవకాశం తనంతట తానొచ్చి 25,000 చెక్కిచ్చి నటించమంటే కాదంటావా? అదృష్టం తలుపు తట్టినప్పుడు బద్దగించకూడదు. ఈరోజు ఐటీ కంపెనీలో నెలకి 25,000 జీతం మాత్రమే. అదృష్టం బాగుండి పేరుస్తే లక్షలకు లక్షలే సంపాదిస్తారు. ఇంటికొచ్చిన మహాలక్ష్మిని కాదనడం బుద్ధి తక్కువ. మీకెప్పుడు డబ్బే ముఖ్యం, సాంప్రదాయం కూడా ఆలోచించండి. వీళ్ళత్తగారు దీని భర్త వద్దంటుంటే, ఇది కాదు నేను నటిస్తాను అంటే ఆ కుటుంబంలో కలహాలు రావా? ఆలోచించండి. అప్పుడు వీళ్ళని విడదీసి కూతుర్ని ఇంటికి తీసుకొచ్చి పెడతారా? చెప్పండి. ఏయ్, నోరు మూవే. ఇప్పుడు టీవీలో, సినిమాలో నటించే వాళ్ళందరూ పుట్టింటికొచ్చి కూర్చుంటున్నారా? నేను అలా అంటలేదండి. మనం నలుగురు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్లేవాళ్ళం. వాళ్ళ ముందు చిన్నతనంగా ఉంటుంది అంటున్నాను.
వీళ్ళ అత్తగారు వాళ్ళది సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఇలాంటి వాళ్ళ ఇళ్లలో బావుండవు. దీని అనవసరంగా రెచ్చగొట్టకండి. కాంతం, నువ్వనుకుంటున్నట్టు నటించడం తప్పు కాదు. అదేమీ చెయ్యకూడని పని కాదు. పైగా గౌరవప్రదమైన వృత్తి. అంతెందుకు, వాళ్ళు నటించిన సినిమాలు రిలీజ్ అయితే మనం టికెట్లు కొని చుట్టలేదు. అలాంటి గౌరవప్రదమైన వృత్తికి మన అమ్మాయి వెళతానంటే తిడతావేంటి? చూడమ్మా రేవతి, నేను నిన్నేమీ ఎంకరేజ్ చేయడం లేదు. నటించటం మాత్రం గౌరవమైన వృత్తని చెప్తున్నాను. నీకిష్టమైతే సంతోషంగా చెయ్యొచ్చు అంటున్నాను. మీ అత్తామామలకి మీ ఆయనకి నచ్చకపోతే నచ్చజెప్పి ఒప్పించు. నువ్విష్టపడిందని మాత్రం వదులుకోకు. నువ్వు బాగా చదివి పెద్దదానివ్వాలని ఆశపడ్డాను. నిన్ను ఫారెన్ సంబంధానికిచ్చి ఆనందపడాలనుకున్నాను. కాని అవేవీ జరగలేదు.